జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నొక్కరోజే 117 మంది 194 సెట్ల నామినేషన్లు వేశారు. రాత్రి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. నిన్న చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి నామినేషన్స్ వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక ప్రత్యేకంగా టోకెన్లు కేటాయించి అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. అధికారులు ప్రక్రియను స్పీడప్ చేసి గంటకు 10 నుంచి 12 నామినేషన్ల వరకు స్వీకరించారు. ఇక చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3వ సెట్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 2వ సెట్ నామినేషన్ సమర్పించారు. నామినేషన్లు వేసిన వారిలో RRR బాధితులు, నిరుద్యోగులు, మాల సంఘం నాయకులు ఉన్నారు. ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 24 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. రైటిక జూబ్లీహిల్స్ బైపోల్ పై మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, జూబ్లీహిల్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? భారీగా నామినేషన్ల దాఖలకు కారణాలేంటి? బై ఎలక్షన్స్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు 300కు పైగా కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న చివరి రోజు కావడంతో నిన్న కూడా భారీగా నామినేషన్లకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు ఇవ్వడానికి రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు వచ్చిన సిచ్యువేషన్. సో జూబ్లీహిల్స్ బైపోల్ మేజర్ గా అన్ని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులు అటు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత, బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా ఇటు ఇతరేతరులు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి మెయిన్ గా RRR బాధితులకు సంబంధించి కూడా చాలా వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎట్ ది సేమ్ టైం నిరుద్యోగులు, దాంతోపాటు మాల సంఘాలకు సంబంధించిన వారు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. RRR బాధితులకు సంబంధించిన వారు దాదాపు 100కు పైగా కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లయితే సమాచారం అందుతుంది. దాంతోపాటు పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 3వ సెట్, అంటే నిన్న చివరి రోజు నామినేషన్లకు సంబంధించి కూడా చాలా వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చివరి రోజు 3వ సెట్ నామినేషన్ దాఖలు చేయగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. దాంతోపాటు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేసిన సిచ్యువేషన్. సో 24వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్లకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారో వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో స్క్రూటినీ జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు వేశారో ఇప్పటి వరకు దాదాపు 211 మంది అభ్యర్థులు మొత్తము 321 నామినేషన్లు వేశారు. సో వీటన్నిటికి సంబంధించి 211 మంది అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో వాళ్ళ నామినేషన్లకు సంబంధించి వాటన్నిటిని కూడా అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. స్క్రూటినీలో భాగంగా అభ్యర్థులు తమ అఫిడవిట్ లో ఏదైతే వివరాలు పొందుపరిచారో అటు ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, విద్యార్హతకు సంబంధించిన వివరాలతో పాటు అఫిడవిట్ లో పొందుపరిచిన వివరాలన్నింటిపైన కూడా స్క్రూటినీ నిర్వహించనున్నారు. స్క్రూటినీ నిర్వహించిన తర్వాత మనకి కొంతమేరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి స్క్రూటినీ నిర్వహించిన తర్వాత కొన్ని నామినేషన్లకు సంబంధించి అవి రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పటికైతే 321 నామినేషన్లు, మొత్తం 211 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కోసం నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే దాదాపు 194 సెట్ల నామినేషన్లు 117 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ 211 మంది అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పక్కన పెడితే మిగతావన్నీ కూడా ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. మనం చెప్పుకుంటున్నట్లు RRR బాధితులు దాదాపు 100కు పైగా కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఇక నిరుద్యోగులు కూడా కొందరు ఇండిపెండెంట్ గా నామినేషన్లు వేశారు. దాంతోపాటు ఇటు RRR బాధితులు, నిరుద్యోగులు, ఇటు మాల సంఘాలకు సంబంధించి వివిధ డివిజన్స్ లో ఉన్న వారంతా కూడా, అంటే ఇటు విద్యార్థులకు సంబంధించి విద్యార్థి మాల సంఘాల్లో విద్యార్థి యూత్ లీడర్లుగా పనిచేసే వాళ్ళు కొందరు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. సో ఈ స్క్రూటినీలో మనం చెప్పుకుంటున్నట్లు కొంతమేరకు సమాచారము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంతవరకు ఫాల్స్ గా ఉంది అనుకున్నది కావచ్చు, లేకపోతే నామినేషన్లకు సంబంధించి ఆ దాఖలు చేసే ప్రక్రియ సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు 321 నామినేషన్లు, అంటే 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన వాటిలో ఎన్ని చివరి వరకు అంటే స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎంతమందిది కన్ఫర్మ్
ఏమవుతుంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు రెగ్యులర్ గా మనం ఎలక్షన్స్ ఏదైతే చూస్తుంటామో అన్ని ఎలక్షన్స్ లాగానే రెగ్యులర్ గా ఏదైతే ప్రక్రియ జరుగుతుందో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు విత్డ్రా చేసుకునే సమయానికి వాళ్ళ నామినేషన్ అంటే వాళ్ళు తమ అభ్యర్థిత్వాన్ని కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా విత్డ్రాకు కూడా టైం ఉంది. 24వ తేదీ వరకు కూడా వేసిన నామినేషన్లని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది అభ్యర్థులకు. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు స్క్రూట్నీలో కొంతవరకు జల్లెడ పడితే ఇటు విత్డ్రా సమయానికి చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికి నవంబర్ 11వ తేదీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు సిట్టింగ్ బీఆర్ఎస్ సంబంధించి ఆల్రెడీ సిట్టింగ్ స్థానము. సో దానిపైన మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ఎన్నికలు వచ్చాయి కాబట్టి అతను సానుభూతి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మాగంటి సునీతనే విజయం సాధిస్తుంది అని ఒకవైపు బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటీవల కాలంలో మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ గా వెళ్లారు. దాని తర్వాత ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఈ బై ఎలక్షన్ సంబంధించి ఇన్ఛార్జిగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, దాంతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ మొత్తం కూడా ఇటీవల కాలంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లకు సంబంధించి మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు అనుకోవచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చాలా వరకు శంకుస్థాపనలు చేశారు. ఇటీవల కాలంలో చాలా వరకు తాము చేసిన సంక్షేమమే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ ప్రజలు తమని గెలిపిస్తారు అనేది కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు బీజేపీకి సంబంధించి కూడా తాము గెలుస్తాము అని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. సో వాళ్ళ గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. మరి కాసేపట్లోనే ప్రస్తుతం మనం రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించిన కార్యాలయం ఇక్కడే స్క్రూటినీ జరగనుంది. ఈ రోజు నామినేషన్లు ఎవరైతే దాఖలు చేశారో దాదాపు 300కు పైగా నామినేషన్లకు సంబంధించి 211 మంది అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో వాళ్ళందరి నామినేషన్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన వివరాలకు సంబంధించి మొత్తం కూడా ఈ రోజు స్క్రూటినీ జరగనుంది. సో స్క్రూటినీ జరిగిన తర్వాత 24వ తేదీ వరకు కూడా వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు తమ నామినేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి మాత్రం ఒక ప్రధానమైన ఘట్టం పూర్తయిపోయింది. ప్రైమరీగా నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ స్క్రూటినీ ఈ రోజు జరుగుతుంది. స్క్రూటినీ పూర్తయిపోయిన తర్వాత 24వ తేదీ వరకు కూడా విత్డ్రాకు సమయం ఉంటుంది. ఇక దాని తర్వాత మొత్తం క్యాంపెయినింగ్ పైనే అభ్యర్థులంతా కూడా ఫోకస్ పెట్టనున్నారు. 11వ తేదీ నవంబర్ 11వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్. దాని తర్వాత 14వ తేదీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. సో మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి ఈ రోజు మరి కాసేపట్లోనే స్క్రూటినీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సంబంధించి దాదాపు అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా, ఎందుకంటే నిన్న మధ్యాహ్నమే కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ లైన్ లో టోకెన్ తీసుకొని ఉన్నారు కాబట్టి టోకెన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ స్వీకరించడము జరిగింది. సో దాదాపు 321 నామినేషన్లు రాగా 211 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు ఉన్నారు. సో స్క్రూటినీ జరిగిన తర్వాత ఎంతమంది ఉంటారు అనేది చూడాల్సి ఉంది. దాంతో పాటు విత్డ్రా ఎంతమంది చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. సో ఇక మొత్తము బై ఎలక్షన్ సంబంధించి మాత్రం నవంబర్ 11 ఎలక్షన్స్, 14 రిజల్ట్స్. సో వివిధ పార్టీలకు సంబంధించి కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం మొత్తం కూడా 14వ తేదీ నవంబర్ 14వ తేదీ బయటపడనుంది కాబట్టి సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి మాత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ఎన్నికల నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేశారు. జ్యోతి.